పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. ఈ దినమున మా ప్రభ నీ యొక్క ధ్యానములు, నిన్ను మేము ధ్యానించే విషయంలో నీకు మానవునికి మాకు ఉన్న సంబంధము తండ్రి, మా యొక్క సమస్యలు, నీ యొక్క కాపుదల మా ప్రభ వీటి విషయాన్ని కొన్ని ధ్యానం చేస్తుండగా తోడై ఉండండి, నడిపించండి, నీ సహాయం దయచేయండి. అయోగ్యుడైన నన్ను కనికరించమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, గడచిన దినాల్లో 39 షార్ట్ మెసేజెస్, బ్రీఫ్ మెసేజెస్ ఇన్సర్టింగ్ అన్ హిస్టారికల్ ఈవెంట్ ఉన్నాయి. వాటిని చూడండి, చూసి మరి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో అది సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. దేవుడు నన్ను ఈ సేవలో వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున మ్యాన్స్ ప్రాబ్లం, గాడ్స్ ప్రావిడెన్స్, మనుషుని యొక్క చిక్కులు, మనుషునికి ఉన్న సమస్యలు, మనుషుని అనుదిన జీవితంలో ఉన్న సమస్యలు, ప్రాబ్లమ్స్ ఎవ్రీవేర్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. సమస్యల్లో మానవుడు కొట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది సమస్యల్లో కూడా మరి సంతోషంగానే ఉంటున్నారు. కొంతమంది సమస్యలు లేకపోయినా దుఃఖంగానే ఉంటూ ఉన్నారు. కొంతమంది సమస్యల్ని చక్కగా పరిష్కరించుకొని దేవుని మీద ఆధారపడి దేవుని ద్వారా సమస్యల్ని అధిగమించి దేవుని ప్రేమించి వారి జీవితాన్ని చక్కగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలు. కొంతమంది ఏ సమస్య కూడా లేకుండా చింత, దుఃఖము, బాధ, వేదనతో ఉంటూ ఉన్నారు. మరి వీటన్నిటికీ కారణాలేంటి? సమస్య లేకపోయినా చింత ఉండటం, పెస్సిమిజం, ఏ ఇబ్బందులు లేకపోయినా దుఃఖము, బాధ, దుఃఖాన్ని కలుగు చేసుకోవటము, సమస్యల్ని వారు క్రియేట్ చేసుకోవటము, సమస్యలు లేకపోయినా ఉన్నట్టుగా ఫీల్ అవటం, పెస్సిమిజం. సమస్యలు ఉండి కూడా దేవుని మీద ఆధారపడి వారి జీవితాన్ని దేవునితో సంబంధపరిచి సంతోషంగా ఉండటం, ప్రయత్నం చేయటం, ఆప్టిమిజం. ఇలాగ మనుషులు రకరకాలైన రీతిగా ఉంటూ ఉన్నారు. వీటిలో దేవుని యొక్క హస్తం ఏంటి? దేవుని యొక్క నడిపింపు ఏంటి? దేవుని యొక్క ప్రావిడెన్స్, ఆయన యొక్క కాపుదల, భద్రత, ఆయన యొక్క దయ, దాక్షిణ్యాలు మనుషునికి ఎంతవరకు అవసరము? కొంతమంది అవి అవసరము. దేవుని దయ, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని నీతి అవసరమని దాని దేవుని మీద ఆధారపడేవారు ఉంటున్నారు. కొంతమంది దేవుని నిర్లక్ష్యం చేస్తూ వారున్న కాడ కృంగిపోతూ ఉంటూ ఉన్నారు. ప్రియులార, సమస్యలు మరి నిర్గమకాండంలో మనము కొన్ని విషయాలు చూసినప్పుడు అక్కడ ఒక చక్కని ఎగ్జాంపుల్ చెబుతున్నాను. కాళ్ళు చేతులు లేని పాము కాళ్ళు చేతులు కలిగిన కప్పను మృంగివేస్తానికి ప్రయత్నిస్తుంది. కాళ్ళు చేతులు లేని పాము కాళ్ళు చేతులు కలిగిన కప్పను మింగేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్స్ ఎ స్ట్రగుల్. కప్ప స్ట్రగుల్ అవుతుంది. మరి సమస్య వదలమంటే పాముకి సమస్య, దాన్ని విడిచిపెడితే పాముకి సమస్య, దానికి ఆహారం ఉండదు. దాన్ని మింగితే కప్పకు సమస్య, కప్పకి లైఫే ఉండదు, కప్ప జీవితమే ఉండదు.
ఇలాంటి సమస్యలు మనుషుడు ఉంటూ ఉండగా, మనుషుడు ఒకడిని ఒకడు మింగేస్తూ ఉండగా, అందులోంచి తప్పించుకోవటానికి ఒకడు ప్రయత్నం చేస్తూ ఉండగా, దేవుని యొక్క ప్రణాళిక, హౌ గాడ్ ప్లానింగ్ హిస్ బ్యాలెన్సింగ్ ది సిట్యుయేషన్స్, దేవుడు వీటిని ఎలా కాపాడుతున్నాడు, ఎలా ఉద్ధరించాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి ఈ సిట్యుయేషన్స్, ఎంతవరకు గాడ్స్ ప్రావిడెన్స్ ఎంతవరకు అవసరము. ప్రియులారా, ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణం ఏంటంటే పాపము అని మనం ఎరుగున్నాము. ప్రాబ్లమ్స్కి ముఖ్యమైన కారణము గిల్టీనెస్, భయము, దిగులు, చింత, మరి ఇల్యూషన్స్, భ్రమలు, రేపేమవుతామో, రేపేమైపోతామో, లేకపోతే నాకన్నా బలంగా ఎవరు ఉన్నారేమో, నాకన్నా అధికారంలోకి ఎవరన్నా వస్తారేమో, నా మీద ఆధిపత్యం ఎవరన్నా తీసుకుంటారేమో, నేను తగ్గిపోతానేమో, ఇలాంటి చింత, భయము, దిగులు, ఇల్యూషన్స్, భ్రమలు కలిగి మనుషుడు భయపడుతూ ఉన్నాడు. వీటన్నిటికీ కారణము పాపము. రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, దుర్నీతి చేత సమస్యను అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చిన తెలియశక్యమైనదేదో అది వారి మధ్యను విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచను. ఆయన అదృశ్య లక్షణములను, అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుతున్నవి కనుక వారు నిరతులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనని దేవునిగా మహిమపరచలేదు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయమగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుర్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ప్రియులారా, పాపము. ఆ పాపము ఏంటో కొంతమంది తెలీదు. ఆ పాపం అంటే ఏంటో కొంతమందికి అర్థం కాదు. మనలో పాపం ఉందన్న సంగతి తెలీదు. పాపం అంటే ఎవడో ఉగ్రవాదో, ఎవడో త్రాగుబోతో, ఎవడో లేదా దొంగో, ఎవడో హంతకుడో అనుకుంటాం. కానీ పాపము ఏ రీతిగా తెలియకుండా మనలో నివసిస్తున్నదో, అవిధేయత ఏ రీతిగా మనలో నివసిస్తున్నదో మనం చాలామంది గ్రహించలేరు. దీనివల్ల దేవుని యొక్క కోపము, ద రేత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము మనుషుని మీద రగులుతున్నది. మనుషులు దేవుని ఎరిగుండి కూడా దేవునిగా ఘనపరచట్లేదు. మన మనస్సాక్షి దేవుని ఎరిగుండి దేవుడున్నాడు సంగతి మన మనస్సాక్షి మనకు చెబుతున్నప్పటికీ దేవుని గుర్తించట్లేదు. అది నీతి, అది న్యాయం అనే సంగతులు మనస్సాక్షి మనకి బోధిస్తున్నప్పటికీ, గ్రంథాలు, దేవుని వాక్యము మనకి బోధిస్తూ, మన సహోదరులు, మన ప్రియులు, మన పెద్దలు, మన తల్లిదండ్రులు మనకు బోధిస్తున్నప్పటికీ మనుషుడు నిర్లక్ష్య పెడుతూ ఉన్నాడు. దానివల్ల కోపము, దేవుని యొక్క ఉగ్రత మనుషుని మీదకి వస్తూ ఉన్నది. దేవుని ఎరిగుండి కూడా దేవుడు జగదుత్పత్తికి ముందు ఉన్నాడు. జగదుత్పత్తి మొదలుకొని
సృజింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు. వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిరూపములుగా మార్చిరి. ప్రియులారా, దేవుని ఉగ్రత, మ్యాన్స్ ప్రాబ్లం, మనుషుని యొక్క పాపము, మనుషుని యొక్క అపరాధము, మనుషుని యొక్క అంధకారము, మనుషుని యొక్క గర్వము, మనుషుడు ఒకరినొకడు దోచుకోవటము, ఒకరినొకడు మృంగివేయటానికి ప్రయత్నం చేయటము, ఒకడి మీద ఒకడు ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నం చేయటము, దేవుని ప్రేమించటము, దేవునికి లోబడటము, దేవుని ఎదుట తగ్గించుకోవటము. యేసు ప్రభు సఫరింగ్ సర్వెంట్ అని చెప్పుకున్నాం, ఆయన ఎగ్జాంపులరీ లీడర్ అని చెప్పుకున్నాం. ఆయన ఏ రీతిగా తగ్గించుకున్నాడు, ప్రజలు ఏ రీతిగా ప్రేమించాడు, ప్రజల కోసం ఏ రీతిగా శ్రమ పొందాడు, ఏ రీతిగా తాను త్యాగము సాక్రిఫైస్ చేసుకున్నాడు. అలాంటి గుణలక్షణాలను మానేసి మనుషుడు తన అపరాధముల చేత అక్షయుడగు దేవుని క్షయమగు వస్తువు రూపంలోనికి మార్చారు. అక్షయమగు దేవుని క్రియల్ని క్షయమగు చచ్చిపోయే తాత్కాలికమైన రూపాలుగా, తాత్కాలికమైన మనుగడగా, తాత్కాలికమైన ఈ వ్యక్తిత్వానికి రూపానికి మార్చారు. పురుగుల యొక్క ప్రతిరూపానికి దేవుని రూపాన్ని పక్షులు, పురుగులు, జంతువులు ఇలాంటి వీటి యొక్క రూపంలోకి మార్చి మనుషుడు భ్రష్టుడయ్యాడు. ప్రియులారా, ఒక ఆయన ఒక గొప్ప ఇంజనీరు, ఆయన యొక్క కంప్యూటర్ చెడిపోయినప్పుడు ఆ కంప్యూటర్లోకి ఒక వైర్ తీసుకొని అందులో పెట్టి ఆ డిస్కనెక్ట్ అయిన కాడ వాటికి కనెక్షన్ ఇచ్చి ఆ కంప్యూటర్ బాగు చేసుకున్నాడు. ఆ కంప్యూటర్ని బాగు చేసుకున్నాడు. ఆ డిస్కనెక్ట్ ఉన్న కాడ ఫ్రాంక్లిన్ మోరిస్ ఒకతను, ఆయన తన యొక్క అది పాడైనప్పుడు దాన్ని వైర్ పెట్టి దానిలోకి పంపించి దాన్ని కనెక్ట్ చేసుకొని దాన్ని బాగు చేసుకున్నాడు. అలాగే యేసు ప్రభు ఈ సంబంధము తెగిపోయిన సంబంధము, తన ఇంటర్నెట్ని ఎలా బాగు చేసుకున్నాడు, యేసు ప్రభు మానవుల్ని బాగు చేయటానికి, దేవునికి మనుషులకి తెగిపోయిన సంబంధము, దేవుని గుర్తింపని, దేవుని ఎడల అవిధేయత, దేవుని ప్రతిరూపాలుగా మార్చి మనుషుడు భ్రష్టుడై ఈ సమాజము సమస్యలకు, కీడుకు, వినాశనానికి కారణభూతుడైన మనుషుడు, అతనిలోకి చేంజ్ రావాలి, అతనిలోకి మార్పు రావాలి. అతనిలోకి అతను ఇంటర్నెట్ బాగు చేసుకున్నప్పుడు ఒక వైర్ని ఎలాగూ చేసి దాన్ని కనెక్షన్ ఇచ్చాడు, అలాగే యేసు ప్రభు దేవుడు మనలోకి కనెక్ట్ అవ్వాలి. వీ షుడ్ కనెక్ట్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. తండ్రి ప్రేమను మనము పోగొట్టుకున్నాము, తండ్రికి దూరం అయిపోయాము. ఆ ప్రేమను మళ్ళీ మనం పొందుకోవటానికి యేసు ప్రభు అనే సాఫ్ట్వేర్ కావాలి మనకి. ప్రియులారా, రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, ఏలైనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, ఏలైనగా పాపం వల్ల వచ్చు
జీతము మరణము. దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ప్రియులారా, పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ప్రియులారా, యేసు ప్రభుని తీసుకోవటము, యేసు ప్రభుని అంగీకరించటము, యేసు ప్రభుని రక్షకుడుగా మనము స్వీకరించటము అవసరమై ఉంటూ ఉన్నది. యేసు ప్రభుని మనము రక్షకునిగా అంగీకరించటం. పాపం వల్ల, ఈ దోషం వల్ల మనుషుడు విడిపోవటము, అణిచివేయబట్టటము. మరి నిర్గమకాండములో మనం చదివినప్పుడు నిర్గమకాండ గ్రంథము, ది బుక్ ఓపెన్ 350 years, 3.5 century have passed after closing the scene of Genesis. ఆదికాండము ముగించిన తర్వాత 350 సంవత్సరాల తర్వాత ఇది నిర్గమకాండము మొదలైంది. ఆదికాండము ఏ ఫ్యామిలీ, హిస్టరీ ఆఫ్ ఏ ఫ్యామిలీ. అయితే నిర్గమకాండము హిస్టరీ ఆఫ్ ఎ నేషన్. ఆదికాండములో ఒక ఫ్యామిలీ గురించి వ్రాయబడింది. ఆ ఫ్యామిలీ యొక్క పితరులు, వారి యొక్క నేషనల్ ఫాదర్స్, వాళ్ళని ఏమంటారు? వారి యొక్క పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ద patriarchs period. పితరుల యొక్క, ఆది పితరుల యొక్క దినాలు, యుగాలు. అబ్రహాం సమయము, ఇస్సాకు సమయము, యాకోబు సమయము. ఈ ముగ్గురు ఆది పితరులు, పేట్రియార్ట్స్. వారిని లింక్ చేస్తారు. వాటి తర్వాత జోసెఫ్ వచ్చాడు. జోసెఫ్ ఈజ్ a link in between ఆదికాండానికి నిర్గమకాండానికి లింక్ చేస్తున్నాడు. ఒక ఫ్యామిలీ హిస్టరీని నేషన్ హిస్టరీకి లింక్ చేస్తున్నాడు జోసెఫ్ వల్ల. ఈ ఫ్యామిలీ హిస్టరీ, జోసెఫ్ ఈజ్ ఎ లింక్ టు ఫ్యామిలీ ఆఫ్ ఎ నేషన్. ఒక ఫ్యామిలీగా ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఈ ఐగుప్తు దేశంలో జెనిసిస్, ఆదికాండం అంతా కూడా పాపము. మనుషుడు పాపం చేయటం, పతనం అవటం, పాపం చేయటం, పతనం అవటంతో ఆదికాండం ఉంది. ఆ పతనములో నుండి విడుదల చేయటము, రిడీమ్, ఎక్సడస్, బయటికి తీసుకురావటము, అందులో ఒక నేషన్, ఒక జాతిని తయారు చేయటము నిర్గమకాండములో ఉన్నది. ప్రియులార, 70 మందితో ఐగుప్తు దేశం వెళ్ళిన యాకోబు ఇప్పుడు ఈ నిర్గమకాండంలో, నిర్గమకాండంలోకి వచ్చేసరికి 30 లక్షలు 3 million. కాల్బల్ పెద్ద గొప్పవారు 6 lakhs. ఇలాగూ 30 లక్షలు ఇంత సమూహం ఏర్పడి ఒక గొప్ప జనాంగము ఏర్పడ్డారు. ఈ జనాంగాన్ని మరి కట్టటము దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పము ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నది. మరి ఆ ముగ్గురు కావనెంట్ ఫాదర్స్, అబ్రహాము, ఇసాకు, యాకోబు కావనెంట్ ఫాదర్. తర్వాత యోసేపు వచ్చిన, ఎ లింక్ ఇన్ బిట్వీన్ ది ఫ్యామిలీ అండ్ ఎ నేషన్. వారి తర్వాత కాలంలో యోబు మరి 300 సంవత్సరాల నాటి హిస్టరీ మరి మోషే రాస్తున్నాడు. 350 సంవత్సరాల నాటి హిస్టరీ
దేవుడు ఏ రీతిగా దేవుడు సృష్టించేశాడు, అబ్రహాముని, ఇసాకుని, యాకోబుని బలపరిచి, ఘనపరిచి, గొప్ప చేసి, మరి మూలకారకులుగా చేసి ఆశీర్వదించాడు. ఆ హిస్టరీ అంతా దేవుడు మోషేకు తెలియచేస్తున్నాడు. ఆ హిస్టరీ అంతా మోషే తెలియచేశాడు. తర్వాత కాలంలో యోబు అనే ఒక మహాభక్తుడు ఆయన యొక్క హిస్టరీని తెలియచేశాడు. ఇలాగ వీళ్ళిద్దరూ పేట్రియాడికల్ పీరియడ్, 5 సంఘ మరి పితరులై ఉన్నారు, దీనికి ప్రారంభికులై ఉన్నారు. వీరి విషయాలు తెలియచేశారు. ప్రియులారా, ఇలాంటి ఈ సంఘాన్ని కట్టడము, దేవుని ఇంటిని కట్టడము, దేవుని యొక్క గృహాన్ని కట్టడము, దేవుని యొక్క ప్రణాళిక ప్రారంభము నుండి దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా సృజించాడు, మనుషునికి వచ్చిన సమస్యలు ఎలా ఉన్నాడు, మనుషునికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా తీర్చాడు, మనుషుడు ఏ టైంలో ఏ పాపంలో పడిన వాడిని ఏ రీతిగా రక్షించాడు, చివరికి వచ్చేతలకి ఎలాంటి ప్రోడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు, లూకాసు వార్తలో రాయబడినట్టుగా వాడు తప్పిపోయిన వాడిని వాళ్ళు తిరిగి తండ్రి దగ్గరికి ఎలా చేర్చుకున్నాడు, అలాగూ పతనమై పాడైపోయి దేవునికి దూరస్తులైన ఈ సమాజాన్ని మళ్ళీ తిరిగి దేవునిలో కలుపుకోవటము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పము. ప్రియులారా, ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ గ్రేట్ edifice, a blueprint has to be done. Our salvation was designed by God before the foundation of the world. The picture of divine grace in the redemption of man by God. దేవుని యొక్క సంకల్పం ఏదో ఉంది. ఏంటంటే ఒక పెద్ద బంగళా, ఒక పెద్ద భవనము, లేకపోతే రాజభవనం, గొప్ప భవనం కట్టేటప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని బ్లూ ప్రింట్ చేయాలి. దేవుని బ్లూ ప్రింట్ చేస్తాడు. అది డ్రా చేసి అది ఒక నియమాన్ని ఒక ప్యాటర్న్లోకి తీసుకొస్తాడు. అలాగే దేవుడు మనుషుని యొక్క సాల్వేషన్, రక్షణ, మనుషుని యొక్క రక్షణ పథకాన్ని, రక్షణ నియమాన్ని ఎలాగూ డిజైన్ చేశాడు. గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, గాడ్ డిజైన్డ్ ద వరల్డ్ అండ్ గాడ్ పుట్ ఇన్ ద యాక్షన్. దేవుడు సృజింపబడక మునిపే మానవుని యొక్క జీవితాన్ని, మానవుని యొక్క రక్షణ కార్యాన్ని, మానవుని యొక్క నియమావళంతా డిజైన్ చేశాడు, దాన్ని ప్లాన్ చేశాడు, దాన్ని బ్లూ ప్రింట్ చేశాడు, దాన్ని యాక్షన్లో పెట్టాడు. దేవుడు సమస్తము ఫౌండేషన్ ముందే దేవుడు తన కృప ద్వారా, తన యొక్క డివైన్ గ్రేస్, తన కృప ద్వారా పతనమైన మనుషుని విడిపించటానికి దేవుని యొక్క దయాపూర్వక సంకల్పమై ఉన్నది. ఈ మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో, మరి ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతున్నది. ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతున్నది, దాని కట్టినవాడు దేవుడే. ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతున్నది, దానిని కట్టినవాడు దేవుడే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1లో, మరి మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ప్రతి గృహము ఒకరి చేత కట్టబడుతున్నది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనంలో, తన ప్రియ కుమారుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషముగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
ప్రియులారి మాట మరి హెబ్రీ పత్రికలో కూడా 3:1 ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతున్నది, కట్టినవాడు దేవుడే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియుల దేవుడు గాడ్ డిజైన్డ్ గాడ్ పుట్ ఇన్ ద యాక్షన్. మానవుని యొక్క రక్షణ, మానవుని యొక్క రక్షణ కార్యాన్ని, మానవుని యొక్క ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన కృప, ఆయన యొక్క మరి రిడెంప్షన్ కార్యాన్ని ముందే డిజైన్ చేశాడు, ప్లాన్ చేశాడు. దేవుడి రీతిగా మనుషుల్ని కాపాడుతున్న ఎఫెసీ పత్రికలో ఆయన రాసింది ఏంటంటే, ఏ ప్రియ కుమారుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయాపూర్వక సంకల్పపు చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ద గ్రేట్ ఎడిఫైస్ బ్లూ ప్రింటెడ్ సాల్వేషన్ వర్క్ హ్యాస్ డన్. ఇలాగ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని కాపాడే సంరక్షకుడిగా ఉంటూ ఉన్నాడు. నిర్గమకాండములో మరి మోషే ఇశ్రాయేల్ని బయటికి తీసుకురావాలి. దేవుని చిత్తము, దేవుని ప్లాన్. దేవుడు చెప్పాడు, నువ్వు అలాగ వెళ్ళాలి, నా ప్రజలు నశించిపోతున్నారు, విడిపించుకురావాలి, నువ్వు తీసుకురావాలి అని దేవుడు మోషేతో చెప్తుంటే మోషే భయపడ్డాడు. అయ్యో, ఒకసారి పారిపోయి వచ్చిన వాడిని, హెబ్రీయుణ్ణి సింహాసనం మీద ఉంచరు అక్కడ ఈజిప్ట్లో. ఒకప్పుడు వేరే వాళ్ళు ఈజిప్ట్ని పరిపాలించారు, కానీ ఈ టైం వచ్చేటప్పుడు రామసేస్ II ఈజిప్టియనే ఈజిప్ట్ సింహాసనం మీద కూర్చోవాలి. న్యాయంగా మోషే హెబ్రీ ఫరో సింహాసనం మీద కూర్చోవలసిన వాడు, ఫరో సింహాసనాన్ని మీద ఆధిపత్యం చేయవలసిన వాడు మోషే ఉండగా అతను హెబ్రీయుడైనందువల్ల అక్కడి నుండి ప్రాణాలను తప్పించుకోవడానికి పారిపోవలసి వచ్చింది. ఆ సిట్యుయేషన్స్, ఈ భయంకరమైన సిట్యుయేషన్స్, ఐగుప్తు కూడా భయంకరమైన శ్రమ కాలంలో ఉన్నాయి. రామసేస్ II అతనికి నార్త్ ఈస్ట్ ఈ అషూర్ దేశాల నుండి చాలా ప్రమాదాలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అషూరీలు వచ్చి బలమైన రాజ్యం ఉంది నార్త్ ఈస్ట్లో. ఆ బలమైన రాజ్యము ఈజిప్టు మీదకి వస్తుందని భయపడుతున్నప్పుడు ఇలాంటప్పుడు మరి ఆ హెడ్ క్వార్టర్స్ కూడా అతను రామ్సెస్ సౌత్కి మారుస్తున్నాడు. నార్త్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ని సౌత్కి, లేకపోతే నార్త్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా సౌత్కి మారుస్తున్నాడు. నార్త్ మరి గొప్ప గొప్ప బిల్డింగ్స్, కట్టడాలు ఏంటి, ఆ గోడౌన్స్, స్టోర్ రూమ్స్, పెద్ద పెద్ద గొప్ప గొప్ప భవనాలు, బిల్డింగ్ కట్టడానికి ఆ ప్రాజెక్ట్ని తీసుకున్నాడు. దాన్ని ఆ పనిచేసే లేబరర్స్ని, ఈ హెబ్రీయుల్ని రిక్రూట్ చేసుకున్నాడు. హెబ్రీయులు బానిసలుగా తీసుకున్నాడు. ఈ బానిసలు పెద్దవారైతే వీరు ఏ శత్రువుతో చేయగలుగుతారేమో, వీరు డామినేట్ చేస్తారేమో అనే భయంతో ఈ హెబ్రీయుల్ని కృంగతీయటానికి, హెబ్రీయుల్ని నాశనం చేయటానికి, హెబ్రీ సంఖ్య తగ్గించడానికి, హెబ్రీయుల్ని బలహీనులుగా చేయటానికి మరి రామ్సెస్ II వీళ్ళు సౌత్కి పంపిస్తూ, ఆ సౌత్లో బబులోన్ ఈజిప్టు దేశం యొక్క దక్షిణ భాగంలో అక్కడ గోడౌన్స్ కడటానికి, అక్కడ హెబ్రీయులు లేబరర్స్గా కఠినమైన పనులు చాకరీ చేయటానికి అక్కడ పెట్టాడు. అలాంటి సిచ్యుయేషన్లో
వారి ప్రజలు కృషించిపోతున్న పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రొవిడెన్స్, దేవుడు తన బిడ్డల్ని కాపాడుకోవాలి. మరి దేవుడు తన బిడ్డల్ని కాపాడుకోవాలి. వదలమంటే పాముకి కోపం, మింగమంటే కప్పకి భీతి. ఇలాంటి సిచ్యుయేషన్లో గాడ్ ఇంటర్ఫీర్. దేవుడు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్, ఆల్వేస్ ఎట్ వర్క్. నిత్యము చూసి కాపాడుతూ తన ప్రజల్ని కాపాడుకుంటున్న దేవుడు మరి మోషేని పిలుస్తున్నాడు. మోషే నా ప్రజల్ని పిలుచుకురా, నా ప్రజల్ని తీసుకురమ్మన్నప్పుడు మోషే వచ్చి ఐగుప్తు దేశంలో ఐగుప్తుతో మాట్లాడుతున్నాడు, ఫరోతో మాట్లాడుతున్నాడు. మా ప్రజల్ని పంపించు. మా దేవుడు చెబుతున్నాడు, మేము 3 రోజుల దూరం ప్రయాణం చేసి అక్కడ మా దేవునికి బలి అర్పించుకొని మా దేవుని ఆరాధించుకొని తిరిగి వస్తాము, మా ప్రజల్ని పంపించమని అడుగుతున్నప్పుడు మరి ఫరో హృదయం కఠినమవుతుంది. కాంప్రమైజ్ మీన్స్ సెటిల్మెంట్ ఆఫ్ డిఫరెన్సెస్ బై న్యాచురల్ కన్సెషన్స్. కాంప్రమైజ్ మీన్స్ సెటిల్మెంట్ ఆఫ్ డిఫరెన్సెస్ బై న్యాచురల్ కన్సెషన్స్. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవటం. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తులు కాంప్రమైజ్ అవటం, కొన్ని సెటిల్మెంట్స్ ద్వారా, కొన్ని వాగ్దానాల ద్వారా, నిబంధనల ద్వారా కాంప్రమైజ్ అవటం. ఈ కాంప్రమైజ్ అవటానికి మరి ఫరో వాళ్ళని కోరుతున్నాడు, ఫరో వాళ్ళని అడుగుతున్నాడు. మోసెస్ ఈజ్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. భయంకరమైన ఫరో నేనే దేవుణ్ణి అంటాడు. ఐగుప్తులో ఫరో దేవుడు, ఆ తర్వాతే మిగతా దేవుళ్ళు. ప్రియులారా, ఇక్కడ దేవుడు, మీ దేవుడు ఎవడు? నేనున్నగా అంటున్నాడు. దేవునికి ఫరోకి మధ్యలో మరి మోషే ఉన్నాడు. వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ ద ర్యాత్? ఈ పాపమునకు, ఈ శిక్షకు 10 తెగుళ్ళు వచ్చినాయి. 10 తెగుళ్ళు వచ్చినాయి. రక్తాన్ని, నీళ్ళన్నీ రక్తంగా మారినాయి. కప్పల తెగులు వచ్చింది, పేలు తెగులు వచ్చింది, ఈగల తెగులు వచ్చింది, పశువులు చచ్చిపోతున్నాయి, మరి పొక్కులు దద్దుర్లు వస్తున్నాయి, వడగండ్ల తెగులు వచ్చింది, వడగండ్లు వస్తున్నాయి, లోటస్ మిడతలు వస్తున్నాయి, చీకటి కమ్మింది. చివరిగా మరి మొదటి సంతానము ఐగుప్తీయులు చనిపోయారు. ఇలాంటి సిచ్యుయేషన్స్, ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు కాంప్రమైజ్ అని కోరుతున్నాడు. కాంప్రమైజ్, మీరు దూరంగా వెళ్ళదు, ఇక్కడే ఉండి మీ దేవునికి బలర్పించుకోండి అని చెప్తున్నాడు. మీరు మీ పిల్లల్ని మీ భార్యల్ని అందరికి వదిలిపెట్టేసి, మీ పశువులను వదిలిపెట్టేసి పురుషులు మాత్రమే వెళ్ళి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాడు. మరి కొన్నిసార్లు మళ్ళీ పోటీ కాంప్రమైజ్ 1, కాంప్రమైజ్ 2, కాంప్రమైజ్ 3, కాంప్రమైజ్ 4, అనేక రీతులుగా కాంప్రమైజ్ అవటానికి వారిని స్వాధీనపరచుకుంటారు. చివరికి థ్రెటన్ చేస్తున్నాడు. ఇక మీరు నా ముఖం చూడొద్దని చెబుతున్నాడు. మోషే అంటున్నాడు, ఇక మీరు నీ ముఖం చూడమంటున్నాడు. ప్రియులారా, డెవిల్ ఈజ్ ఇన్సిస్టింగ్ హిస్ టూల్స్ ఇన్ వేరియస్ వేస్. కాంప్రమైజ్ చేసుకోవటానికి సైతానుడు క్రైస్తవుల్ని, విశ్వాసులు ప్రయత్నం చేస్తుంటాడు. ఏది కుదిరినప్పుడు దేవుడు మరి థ్రెటన్ చేస్తుంటాడు. మరి క్రైస్తవులు కూడా మరి డో నాట్ లీవ్ యువర్ కల్టిక్ గ్రూప్స్, కల్టిక్ ప్రాక్టీసెస్. మీ ఆచారాలు, మీ విధానాలు, మీ పద్ధతులు ఇవన్నీ కూడా మార్చుకోనక్కర్లేదు. యేసు ప్రభువుని ప్రార్థన చేసుకోండి చాలు. బట్ మీరు వెళ్ళండి, కానీ మీరు ఇలాగుండండి. బట్ ఈజ్ ఎ పాయిజనస్, ఎ బిట్ ఆఫ్ పాయిజన్. మీరు ఉండొచ్చు, కానీ ఎలా ఉండొద్దు. సైతాన్ ఇలాంటి లింక్ పెట్టి మనుషులకి హానికరంగా ఉంటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రిని, పరిశుద్ధ నామమునకై స్తుతులు. మ్యాన్స్ ప్రాబ్లం, గాడ్స్ ప్రావిడెన్స్. మనుషుని యొక్క సమస్యలు దేవుని దయ, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కృప
దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందో కొన్ని మాటలు, బహు స్వల్పమైనవి సంగతులు మాట్లాడుకున్నాం. తండ్రి మాకు తోడై ఉండండి, మమ్మల్ని రక్షించండి, కాపాడండి, కృప దయచేయమని యేసు ప్రభు నామం వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.